హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. నేను రాకేష్. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలకు సంబంధించిన విషయంలో మనతో మాట్లాడడానికి మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్ గారు ఆయన అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, గుడ్ మార్నింగ్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొన్న రేవంత్ రెడ్డి సోషల్ మీడియా జర్నలిస్టుల మీద చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం లేపుతా ఉన్నాయి. దానికి సంబంధించిన విషయంలో సోషల్ మీడియా జర్నలిస్టులుగా మేమందరం స్పందించి ఆయనను వ్యతిరేకిస్తూ సభలు కూడా పెట్టడం జరిగింది. ఈ క్రమంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఎందుకంటే మీది నల్గొండ జిల్లా, ఆయన కూడా నల్గొండ జిల్లా మంత్రిగా ఉన్నారు, సీనియర్ నాయకులు. కోమటిరెడ్డి గారేమో రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, అంటే ఆయనను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా జర్నలిస్టుల వల్ల ఈరోజు రాష్ట్రంలో ఇన్ని సమస్యలు బయటకు వస్తూ ఉన్నాయి, వాళ్ళని దూరం పెట్టాలని మాట్లాడిన మాటల్ని నేను సమర్థించట్లేదు అని చెప్పేసి మాట్లాడారు. అంటే ఇది గ్రూప్ రాజకీయాలు అనుకోవచ్చా? ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? కోమటిరెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి అనుకోవచ్చా? ఏ విధంగా అర్థం చేసుకోవాలండి? 100% గ్రూప్ రాజకీయాలు. ఎందుకంటే ఒక సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడినప్పుడు మామూలుగా ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి ఆ విధంగా దాన్ని ఆయన తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చేయరు. ధైర్యం చేసిండంటే అది న్యాయం ఉంటుంది. అందులో న్యాయం ఉంది కాబట్టి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడారు. నేను ఎందుకు అంటున్నా అంటే, గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా సోషల్ మీడియాలు ఉన్నాయి. అప్పుడు కూడా వాళ్ళు ఏ సమస్యలు ఉన్నా కూడా ఎక్కడికి పోయి బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా చెందాల్సింటో, ఎక్కడ అడగాలనో, ఎక్కడి నుంచి సమస్యలు బయటికి తీసుకెళ్ళి అవన్నీ కూడా చేశాను. మేము ఎప్పుడు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. ఏ రోజు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. ఏ రోజు కూడా వాళ్ళని పోలీస్ స్టేషన్ లేదు, వాళ్ళు మేము ప్రతీకార చర్య తీసుకోవాలనుకోలేదు. విషయం ఏంటంటే, వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. ఇంతకుముందు మెయిన్ స్ట్రీమ్ మీడియాలు చేయాలని పనులు సోషల్ మీడియాలు చేస్తున్నారు. అదే పని ప్రభుత్వం మారినాక కూడా వాళ్ళు ఎప్పుడు కూడా తప్పుగా దారి పోలే. అప్పుడు ఏ విధంగా ప్రశ్నించారో ప్రభుత్వం మారింది తప్ప వాళ్ళు మారలేదు. మళ్ళీ ఇక్కడ కూడా అదే విధంగా ప్రశ్నించారు. అప్పుడేమో మంచి ఉంటుంది, ఇప్పుడేమో చెడైంది. ఎందుకంటే అప్పుడు ఆయనకు అవసరం కాబట్టి ఆయన మిమ్మల్ని లేపిండు. సోషల్ మీడియా వాళ్ళు లేకుంటే అప్పుడు ఆయన మాట్లాడిన మాటలు మీరు ఒకసారి పాతవి చూసుకోండి. సోషల్ మీడియా వాళ్ళని ఎంత పెద్ద ఎత్తున లేపిండు, సోషల్ మీడియా వాళ్ళతో మీటింగ్లు పెట్టిండు. ఇవాళ నువ్వు ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే సోషల్ మీడియా ఇవాళ నువ్వు అప్పుడు నీకు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎక్కడ సపోర్ట్ చేసిండ్రు? మొత్తుకున్నావు కదా, నేను రావట్లేదు, నా మెయిన్ పేజీలు రావట్లేదు, నేను ఇంత మాట్లాడిన మా ప్రతిపక్షాలను కట్ చేస్తున్నాను, నువ్వే మొత్తుకున్నావు. మాకు సోషల్ మీడియా ఉందని సోషల్ మీడియా టీములు పెట్టిండ్రు, పెద్ద పెద్ద వేరే దేశాల టీములు పెట్టిండ్రు, ఎక్కడెక్కడ ఆఫీసులు పెట్టిరు. ఆఫీసులు చూసిరు, ఎలక్షన్ ముందు ఎంత పెద్ద పెద్ద ఆఫీసులు ఇవన్నీ మెయింటైన్ చేసింది మీరు. మేము ఎప్పుడు కూడా అట్లా చేయలేదు. అప్పుడు ఎట్లున్నామో ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో కూడా అంతే ఉన్నాం. కానీ వాళ్ళు కూడా నిజాయితీగా అప్పుడు మమ్మల్ని ఎట్లా అడిగినారో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా అట్లే కొట్లాడతారు. కాబట్టి నేను ఎప్పుడు కూడా వాళ్ళు ఎవరైనా జర్నలిస్టు వాళ్ళు చేయాల్సిన పని ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచనతో, ప్రజల సమస్యలను బయటకు తీసుకెళ్ళాలనే ఆలోచనతో వాళ్ళు పనిచేస్తారు తప్ప వాళ్ళు ఎవరికి కొమ్ము కాస్తలేరు, వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తలేరు. ఇవాళ అప్పుడు తీపిపోయిన మంచి అయిన వాళ్ళు ఇవాళ చెడ్డ ఎందుకు అవుతారు? ఇవాళ నీ గురించి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లు బయటకు తీసేస్తే నీ కోపం వస్తాం. కాబట్టి వాళ్ళు చేయాల్సిన పని నిజాయితీగా చేస్తున్నారు. వాళ్ళకి ఎప్పుడు కూడా మా మద్దతు ఉంటుంది. అంటే ఆయన మాట్లాడుతూ క్లియర్గా ఒక్కొక్కసారి కొంతమంది కాలు మీద కాలేసుకొని కూర్చున్నప్పుడు సీనియర్ జర్నలిస్టులకు విలువని చేయనప్పుడు చెంప పగలగొట్టాలనిపిస్తుంది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చెంప పగలగొట్టాలనిపిస్తుంది. వాళ్ళు డిజిటల్ మీడియా జర్నల్ అక్రెడిటేషన్ లేవు కావచ్చు, కానీ చాలా సీనియర్ జర్నలిస్టులే అసలు ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లకు చిన్న చిన్న యూట్యూబ్ ఛానళ్ళని పిలిచింది కూడా లేదు. కానీ ఆయన మాట్లాడుతున్నానంటే దేన్ని దృష్టిలో పెట్టి మాట్లాడుతున్నాయి? చెంప పగలగొట్టడం అనే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? నేను ఏమంటున్నా, అవన్నీ ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడే మాటలు కాదు. నువ్వు ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఎప్పుడో దిగిపోయినావు. ఇలా జడ్పీటీసీ స్థాయికి పోయినావు. జడ్పీటీ స్థాయిలో ఉన్నారు, ఇంకా రేపు పోతే సర్పంచ్ స్థాయికి కూడా పోతావు. ఆ స్థాయికి పోయిన తర్వాత ఏం మాట్లాడతాడో ఆయనకు అవగాహన ఉంటుంది. ముఖ్యమంత్రి స్థాయి ఉన్నప్పుడు దానికి తగ్గట్టు, ఆ చైర్కి తగ్గట్టు హుందాగా దానికి తగ్గట్టు మాట్లాడాలి. అంతే తప్ప చెంపల పాలు కొడతా నువ్వెవరు పోయి నువ్వు చెంపపాలు కొడతానికి నీకేం అధికారం ఉంది? ఇలా జర్నలిస్టులు అనేది దేశాన్ని, ప్రజల్ని కాపాడుకుంటావు. జర్నలిస్ట్ ఎంతోమంది వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసిండ్రు. ఎంతోమంది సమస్యల కోసం పోయి వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి వాళ్ళ కుటుంబాలకు దూరమయ్యారు. నువ్వు అట్లాంటి వాళ్ళని పట్టుకొని కోపం వస్తుందంటే నీకు ఎంత అసహనం ఉంది? వాళ్ళు బయటికి తీసుకొస్తున్నటువంటి సమస్యలను చూస్తే నువ్వు భయపడతా ఉన్నావు. ఇలా నువ్వు వాళ్ళని చూస్తేనే భయపడతా ఉన్నావు. దానికి కారణం ఏంది? ఇలా మీ సమస్యలను ఎత్తిపోస్తారు. కాబట్టి చెంపబలగొట్టుడు ఇవన్నీ కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు మాట్లాడాల్సినటువంటి మాటలు కావు. అయితే ఇదే క్రమంలో కోమటిరెడ్డి గారి అంశాన్ని పక్కన పెడితే నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడైనా అంతకుముందైనా రాజకీయంలో సీనియర్గా ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి విషయంలో ఈ మధ్యలో బీఆర్ఎస్ పార్టీలో కానీ బయట కానీ చాలా కామెంట్స్ వినపడటము, లేదంటే ఆయన టార్గెట్ చేసుకుని రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ అనేది ఎట్లయితే ఉంటుందో ఈరోజు జగదీశ్వర్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుని కూడా రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ రాజకీయాలు ఎటు దారితీస్తున్నాయి? అసలు బీఆర్ఎస్లో ఏం జరుగుతుంది? జగదీశ్వర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అంశాల్లో ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు ఈ మాటల్ని? నేను ఏమంటున్నానంటే, జగదీశ్వర్ రెడ్డి గారు 2001 నుంచి
బీఆర్ఎస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఏ రోజైతే జెండా ఎత్తిండో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారు చెయ్యిని వదలలేదు. ఇలా అప్పుడు అపోజిషన్లు ఉన్నా ఓడిపోయినా కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా అదే విధంగా పనిచేసిండో అదే నిజాయితీతోని కొట్లాడుతూ ఉన్నాడు. ఇలా ఆయన కొట్లాడుతూ ఉంటే అవతలకి ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఎలక్ట్రికల్ సమస్య మీద కావచ్చు, ఆయన ఉన్న పవర్ డిపార్ట్మెంట్ల సమస్యల మీద దేని మీద అయినా చీల్చి చెండాడుతూ ఉండు కాబట్టి ప్రభుత్వానికి కోపం ఉంటుంది. ప్రభుత్వంతో పాటు మన పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బందికరమైన మొన్న చూసినాం. ఇప్పుడు ఆయన మీద కామెంట్ చేస్తానికి ఆయన ఉద్యమం ఎక్కడి నుంచి మొదలైంది 2001 నుంచి ఉద్యమ స్థానం నుంచి. ఎందుకంటే జగదీష్ అన్నది మా పక్కూరే. ఇలా మీరు మన కొన్ని ఫోటోస్ చూసి కేసీఆర్ గారు అప్పుడు నడిచిన ఊర్లు ఉన్నాయి కదా, అవి మా పక్కూరు నాగారం, అవంతా వెలుగుపల్లి నాగారం అంతా అక్కడక్కడ తిరిగినటువంటి ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్కొక్క మెట్టు ఎదుక్కుంటే జగదీష్ అన్న ఇలా మంత్రిగా 2 సార్లు మంత్రిగా పనిచేసి నల్గొండ జిల్లా నాయకత్వం కూడా ఆయన చెప్పిన విధంగానే ముందుకు తీసుకుపోయి పార్టీకి అండదండగా ఉన్నాడు. ఇలా అక్కడ ఉన్నటువంటి అందరినీ మట్టి కనిపించిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని కావచ్చు, జానారెడ్డిని కావచ్చు, యమా హేమీలు కోమరెడ్డి వాళ్ళ కుటుంబం కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఓడగొట్టిన చరిత్ర జగదీష్ రెడ్డి గారు. ఇవాళ ఆయన ఏ విధంగా అయితే ఉద్యమ చరిత్ర ఉందో అదేవిధంగా డెవలప్మెంట్ విషయంలో కూడా ఇవాళ నల్గొండకు 1200 కోట్లు తీసుకురావడం కావచ్చు, ఇవాళ దామరచర్ల థర్మల్ పవర్ ప్లాంట్ తీసుకురావడంలో కానీ, ఇలా యాదాద్రి టెంపుల్ నిర్మించడంలో కానీ, ఇలా 3 జిల్లాల్లో 3 కలెక్టరేట్లు కానీ, 3 ఎస్పీ ఆఫీసులు కానీ, ఇలా ఎస్ఎల్బీసీ విషయంలో కానీ, ఇలా అట్లాంటి ట్రయల్ రన్ విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా మెడికల్ కాలేజీల విషయాల్లో కానీ, అన్ని డెవలప్మెంట్ విషయంలో ఎన్జీ కాలేజ్ డెవలప్మెంట్ విషయాల్లో కానీ, హాస్పిటల్ ఎక్కువ పడకలను తీసుకురావడంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జగదీష్ రెడ్డి గారి పాత్ర మనం మర్చిపోలేం. ఎందుకంటే ప్రతి దాంట్లో ఆయన ముద్ర ఉంది. ఆ విధంగా పనిచేసింది. ఎందుకంటే కేసీఆర్ గారికి అతి దగ్గర వ్యక్తి, అతి నమ్మకమైన వ్యక్తి కాబట్టి తను అడిగింది ఏది కూడా కేసీఆర్ గారు కాదని లేదు. వచ్చి అడిగిన అన్ని కూడా నల్గొండ జిల్లా అభివృద్ధికి పాటుపడి ఆయన వ్యక్తిగతం కాదు. అలాంటి వ్యక్తిని ఇలా అవాకు చెవాకులు పెట్టడం వాళ్ళ ఆలోచన మీకు వదిలేయాలి. ఎందుకంటే ఏ వ్యక్తిని మాట్లాడుతుంటారు, ఎట్లా మాట్లాడుతుంటారు ఒకసారి ఆలోచన చేసి మాట్లాడాలి. వీళ్ళందరూ కూడా నల్లగొండ జిల్లా నాయకత్వం అంతా కూడా జగదీష్ రెడ్డి గారితో ఉన్నది. మేమందరం కూడా ఆయనతోనే పనిచేస్తున్నాం. ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే పనిచేస్తాం. ఆయన నాయకత్వంలోనే పనిచేస్తాం. కాబట్టి ఎవరు ఏమైనా అన్నా కూడా ఒక్కసారి ఆలోచన చేసి మాట్లాడాలి. ఎవరిని అంటున్నాం, ఎవరేమి ఎప్పుడు వచ్చినాం, ఎట్లా మాట్లాడినా ఒకసారి ఆలోచన చేసి జగదీష్ రెడ్డి గారు కేసీఆర్ గారికి నమ్మినవంటూ కేసీఆర్ గారు పోయినంత వరకు జగదీష్ రెడ్డి గారు నడుస్తాడే తప్ప ఎక్కడ కూడా మధ్యలో ఆగిపోడు. ఆయన నమ్ముకున్న వ్యక్తి జగదీష్ రెడ్డి గారు కాబట్టి జగదీష్ రెడ్డి గారిని నమ్ముకున్న మేమందరం కూడా ఆయన బాటలో నడుస్తాం. ఇప్పుడు అదే జగదీష్ రెడ్డి గారికి సంబంధించిన విషయంలో మేమంతా ఆయన ఉంటాం అంటున్నారు. కానీ మొన్న బాలరాజు యాదవ్ రాసినటువంటి లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్లో క్లియర్గా మేమంతా బాధితులు అని చెప్పేసి ఒక 20-25 మంది పేర్లు రాసి అందులో మీ పేర్లు కూడా ఉన్నాయి. మరి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? బాధితులము అని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు. అది అంటే అందరి పేరుతో రాయడానికి కారణం అందులో అందరు ఉన్నారా, లేదంటే ఆయన కావాలని రాసిన ఎట్లా అర్థం చేసుకోవచ్చు? మాకు అది తన వ్యక్తిగతంగా ఎందుకు రాసిందో తెలియదు. దానికి మాకు ఎవ్వరు కూడా సంబంధం లేని విషయం. అది తన సొంతగా తనకేమి ఇబ్బంది అయిందో దాని విషయంలో ఎందుకు రాసిండో విషయం కూడా తెలియదు. మేము ఆయనతో మాట్లాడినాం. అది మేము ఇంతకుముందు ఎప్పుడో జరిగింది, నేను రాయలేదు అంటున్నాను. అయినా కూడా మేము దానికి సంబంధించిన వ్యక్తులంగా మేము దాన్ని ఖండిస్తున్నాం. దానికి ఎటువంటిది కూడా మా సైడ్ నుంచి మాకు ఎటువంటి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు. మాకు సంబంధించిన విషయం కూడా కాదు. కాబట్టి మేమేమంటే పార్టీ నిర్ణయం ప్రకారం పార్టీ ఏది ఆదేశిస్తే పార్టీ కోసం పనిచేస్తాం. జగదీష్ అన్న ఏ పార్టీ నిర్ణయం ఇస్తే దానికోసం పనిచేస్తాం. థ్యాంక్ యూ. మొత్తానికైతే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన విషయంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ క్రమంలో 2001 నుండి పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి వ్యక్తిని అవాకులు చివాకులు పేల్చడం అనేది సరైనది కాదు అని చెప్పేసి అన్నీ చెప్తాను. దాంతోపాటు సోషల్ మీడియా పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు అదే సోషల్ మీడియా మీద కామెంట్ చేయడం అనేది సిగ్గుచేయడం కూడా చెప్పడం జరిగింది. మరిన్ని అంశాలని రానున్న రోజుల్లో రాజకీయాలకు సంబంధించిన విషయంలో ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరుగుతున్నటువంటి ఎన్నో అంశాలని మీ ముందు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.